ఈ రోజు మన ఇండియాలో జరిగిన వెరీ సీరియస్ అండ్ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఏప్రిల్ 22, 2025 పహల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న బైసరన్ వ్యాలీలో ఒక టెర్రర్ అటాక్ జరిగింది. ఈ వీడియో చేసే ముందుగా మీరు అక్కడెక్కడ చూసే ఉంటారు, కానీ ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నా. సో స్టేట్ టర్న్ టు ద ఎండ్. ఇలాంటి టాపిక్స్ మీద మనం డైలీ ఒక వీడియో చేస్తూ ఉంటాం. దానికోసం కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ కొట్టా కదా, డన్ డన్. మండే మార్నింగ్ 2 PM కి చాలా మంది టూరిస్టులు బైసరా వ్యాలీలో ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్ గా గన్ ఫైర్ స్టార్ట్ అయింది. టెర్రరిస్టులు ఓపెన్ ఫైర్ చేసి 28 మెంబర్స్ ని చంపేశారు. 20+ పీపుల్ సివియర్ గా ఇంజూర్ అయ్యారు. హై విట్నెస్ చెప్పినట్టు అటాకర్స్ హిల్ టాప్ నుండి ఆటోమేటిక్ గన్స్ తో అటాక్ చేశారు. ఇట్స్ ఎ ప్లాన్డ్, నాట్ ర్యాండమ్ ఫైర్ అని తెలుసుకున్నారు. వెంటనే అటాక్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఈ అటాక్ ఇస్ ఎ వార్నింగ్ అగైనెస్ట్ డెమోగ్రఫిక్ చేంజెస్ ఇన్ కాశ్మీర్. అప్పటికప్పుడే దీని మీద గవర్నమెంట్ అయితే రెస్పాన్స్ అయింది. పిఎం నరేంద్ర మోడీ గారు ఇమీడియట్ గా దీని మీద రియాక్ట్ అయిపోయారు. ట్విట్టర్ లో చెప్పారు, దిస్ అటాక్ విల్ నాట్ గో అన్పనిష్డ్. ఇండియన్ ఆర్మీ అండ్ కాశ్మీర్ పోలీసులు సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇండస్ వాటర్ స్టెరిటీని టెంపరీ సస్పెండ్ చేసింది ఇండియా. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ డైప్లొమాటిక్ మెసేజ్ టు పాకిస్తాన్. ఈ ఇన్సిడెంట్ మీద ఇంకా చాలా కంట్రీస్ అయితే రియాక్ట్ అయిపోయినాయి. పాకిస్తాన్ యూజువల్ గా ఇన్వాల్వ్మెంట్ ని డిలే చేసింది. కొన్ని కంట్రీస్ ఈ ఇన్సిడెంట్ మీద కండెమెంట్ చేశారు అండ్ ఇండియాకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. సోషల్ మీడియాలో అవుట్ రేజ్ అనేది కూడా చాలా పెరిగింది. ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబాస్ ముందు ప్రొటెస్ట్ జరిగాయి. సెలబ్రిటీస్ అండ్ పొలిటికల్ లీడర్స్ కూడా దీని మీద వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ ఆర్మీ టీమ్స్ పాల్గాలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. డ్రోన్ సర్వేలెన్స్, చెక్ పాయింట్స్ అండ్ బార్డర్ దగ్గర ఆర్మీ ఇంక్రీజ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ గురించి మనకు తెలిసింది ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ మనకు ఒక పెయిన్ఫుల్ రిమైండర్. మన దేశంలో టూరిస్టులు సేఫ్ గా ఉంటే టూరిజం డెవలప్ అవుతుంది. సో స్టే అవేర్. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. There you go!